మన యొక్క టోటల్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో జనరల్ స్టడీస్కి సంబంధించి సొసైటీ అని ఒక ఏరియా ఉందండి. నేను ఇక్కడ సొసైటీ అనే ఒక ఏరియాని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటే ఒకటేమో జనరల్ ఎస్సే కూడా సొసైటీ అనేది ఉపయోగపడుతుంది, దాంతోపాటు జిఎస్ పేపర్ 1 కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని మీకు జనరల్ ఎస్సే కానీ జిఎస్ పేపర్ 1 కానీ ఎలా ఉపయోగించుకోవచ్చు, సొసైటీ అనే కంటెంట్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కనుక మనకి అర్థమైతే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. నేను దీని మీద కొంత అవగాహన మీకు కలిగించాలనుకుంటున్నాను. కొంచెం నేనైతే ఓపికగానే చెప్పాలనుకుంటున్నాను, మీరు కూడా ఓపికగానే వినండి. బేసిక్ పాయింట్ ఏంటంటే సొసైటీ అనేది మన సిలబస్లో ఉన్న ఒక ప్రధానమైన అంశం. సిలబస్లో ఉన్న సోషల్ ఇష్యూస్ లేదా సొసైటీ అనే దానికి సంబంధించి ఫలానా పుస్తకం రెఫరెన్స్ బుక్ ఉంది చదివితే సరిపోతుంది అని ఉండదు, లేదా ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రాయొచ్చా అంటే రాయొచ్చు. ఎట్లా మరి దీన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక మంత్రదండం లాంటిది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు కల్చర్, సొసైటీ అనే 2 పదాలకి ఏమిటి అర్థం, ఏమిటి అంతరార్థం అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనకి కల్చర్ అన్నప్పుడు పేపర్ 1లో జిఎస్లో పేపర్ 1లో కల్చర్ అనగానే మీరు ఏం చదవాల్సి ఉంటుంది అంటే ఫైన్ ఆర్ట్స్ని చదివితే సరిపోతుంది. ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి అన్నప్పుడు 5 లలిత కళలు అంటాం మనం ఫైన్ ఆర్ట్స్ని. డ్యాన్స్ అంటే నృత్యము లేదా నాట్యం, మ్యూజిక్ అంటే సంగీతం, లిటరేచర్ అంటే సాహిత్యం, ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ అంటే శిల్పకళ, పెయింటింగ్ అంటే చిత్రలేఖనం అని 5 లలిత కళల్ని ఎప్పుడో క్రీస్తు శకం మనకి 2500 క్రీస్తు పూర్వం బీసీ నుంచి అంటే సింధు నాగరికత కాలం నుంచి ఆధునిక యుగం వరకు ఆయా యుగాల వారీగా మౌర్యుల కాంట్రిబ్యూషను, గుప్తుల కాంట్రిబ్యూషను, మొఘల్స్ కాంట్రిబ్యూషను, రాజ్పూత్ కాంట్రిబ్యూషను, తెలుగు నేలలో ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు కాకతీయుల కాంట్రిబ్యూషను, అది మనం యూపీఎస్సీకి రాస్తున్నా కొంతవరకు లోకల్ది కూడా ఇంపార్టెంటే, రాయలవారి కాంట్రిబ్యూషను, ఇట్లాంటి కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి ఏంటని బేస్ చేసుకుంటూ ఫైన్ ఆర్ట్స్ చదువుతాం మనం. కాబట్టి కల్చర్ గురించి మీరు ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో చదివినప్పుడు ఫైన్ ఆర్ట్స్ గురించి చదివితే అది కల్చర్ పార్ట్ అవుతుందని మైండ్లో ఫిక్స్ అయిపోండి. అయితే కల్చర్కి ఇది మాత్రమే కాకుండా మీరు గమనించాల్సి ఉందండి, ఇది మాత్రమే కాకుండా అంటే ఇప్పుడు నేను మాట్లాడిందే కాకుండా మిగతాది కూడా ఉందండి, అది మీరు గమనించాల్సి ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు కనుక ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ ప్రిపరేషన్ విధానంలో మీకు కనుక ఒక అవగాహన కలిగితే కనుక నేను దీన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తానండి. ఉదాహరణ కనుక మీకు ఈ ప్రిపరేషన్లో ఓన్లీ కల్చర్ అన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం ఒక్క ఇదే ఉండదండి, ఏది ఫైన్ ఆర్ట్స్ మాత్రమే ఉండదు. మరి ఏముంటుంది, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అని అనుకున్నప్పుడు అండి సొసైటీతోటి కూడిన కల్చర్ పార్ట్ ఒకటి ఉంటుంది. సొసైటీతో కూడిన కల్చర్ పార్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ దట్ మీనింగ్ అన్నప్పుడు అంటే
మన సమాజాన్ని మనం చెప్పినప్పుడు భారతీయ సంస్కృతి ఒకటి ఉంది అని ఒక పదం వాడుతూ ఉంటామండి. భారతీయ సంస్కృతి అంటే ఏంటి అన్నప్పుడు మన ఆచారాలు, మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ప్రాచీనమైన వ్యవస్థలు, ఇవన్నీ మన కల్చర్లో భాగమండి. అందుకని అప్పుడప్పుడు మన కల్చర్ పాడైపోతుందండి. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే నాడు పార్కుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ముద్రెట్టేసుకుంటున్నారండి. ఈ మధ్యలో లవ్ మ్యారేజ్లు కూడా పెరిగిపోయినాయండి. అందులో మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు పెరిగిపోయినాయండి. మరి దారుణంగా తయారైందండి సమాజం. అసలు మీరు నమ్మరండి, పెద్దవాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరండి. వాళ్ళు తీసుకెళ్ళేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నారండి. ఇప్పుడు పుట్టిన పిల్లల్ని పట్టించుకునే అమ్మా నాన్న లేరండి. తీసుకెళ్ళి వాళ్ళనేమో ఏదో చిల్డ్రన్ కేర్లోనో ఇందులో పెడుతున్నారండి. ఇలా పెళ్ళవుతుందండి, ఇలా విడాకులు వెళ్ళిపోతున్నారండి. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ చెప్పనక్కర్లేదండి. ఇలా మనం మాట్లాడే అన్ని అంశాలు కల్చర్లోకి వస్తాయండి. కల్చర్ అంటే ఒక అన్డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేం. మీకు నాకు అర్థమయ్యేవాళ్ళు చెప్పాలంటే ఇది ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అంటే డ్యాన్స్, మ్యూజిక్, లిటరేచర్, ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి దీనికి తేడా ఉందనే సత్యాన్ని మీరు గ్రహిస్తే ఇప్పుడు చెప్తున్న ఈ రెండవ షేడ్ కల్చర్కి ఉంది కదా, అది సొసైటీలో భాగంగా ఉంటుంది. అందుకని సొసైటీ అండ్ కల్చర్, సమాజము సంస్కృతి అంటే ఈ అర్థంలో వాడతారు. ఇందాకన మనం వాడిన కల్చర్ అంటే ఫైన్ ఆర్ట్స్ అనే అర్థంలో వాడతారు. నేను ఇక్కడ ఇవాల్టి ఈ క్లాసులో ఈ అర్థంలో వాడుతున్నాను. ఒక ఆచారం, ఒక సంప్రదాయము, ఫ్యామిలీలు, కుటుంబాలు, పెళ్ళిళ్ళు, పెటాకులు, మతము, ఆచారము, పండగలు, ఇవన్నీ అన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి కల్చర్ అన్నప్పుడు సొసైటీతో ముడిపడింది అనే ఒకానొక పాయింట్ మీరు అర్థం చేసుకుంటూ సమాజము, సంస్కృతి అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమాజము, సంస్కృతి అనే ఈ కోణంలో చదివేటప్పుడు నాకు బేసిక్ అవగాహన కలగాలనుకుంటున్నాను సార్. నాకు బేసిక్ ఇండియన్ సొసైటీ ఫీచర్స్ అకాడమిక్గా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అని అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి. ఎన్సీఆర్టీలో మీకు 11th 12th క్లాసుల్లో సొసైటీ మీద మాత్రమే ఆధారపడి అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ లాంటి పేర్లతోటి కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. నేను బుక్స్ లిస్ట్ అనే పేరుతోటి వేరే క్లాసెస్ని ఓరియంటేషన్ క్లాసెస్లో చేశాను. అక్కడ మీకు ఇవి కొద్దిగా అర్థమవుతాయండి. కాబట్టి మీకు ఎన్సీఆర్టీలకు సంబంధించిన ఆ పుస్తకాలు కనుక చదివితే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ వస్తుంది. నేనేం చేశానంటే, మన యొక్క సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి, ఈ గురుకులంలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ సొసైటీకి సంబంధించిన కంటెంట్ని ఈ ఎన్సీఆర్టీలను చదివి నేనే నోట్స్ రాసి నేనే నా క్లాసుల్లో వాటిని చెప్పేస్తానండి. యాక్చువల్గా ద బ్యూటీ ఆఫ్ ఈ గురుకులం కానీ కొంచెం గర్వంగా నేను చెప్పగలనండి. నేను చేసే కృషి అదేదో నా సెల్ఫ్ డబ్బా అనుకుంటే నేనేమీ చేయలేను, కానీ ఇన్ ఏ డిఫరెంట్ వే ఉందని చెప్పగలను. ఇతరులకి నాకు ఉన్న చిన్న డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే సరిగ్గా అక్కడే ఉందండి. ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద ఇంపార్టెంట్ కంటెంట్ క్రీమీ లేయర్గా ఇస్తున్నానండి. సింప్లిఫై చేసేస్తూ ఎక్కువ చదవకుండా చేసే ప్రయత్నం అండి. సో అందుకని మీరు ఎన్సీఆర్టీలకు సంబంధించి ఈ ఇండియన్ సొసైటీ బుక్స్ అయినా చదవండి. మీరు ఆల్రెడీ ఈ గురుకులం స్టూడెంట్స్ అయ్యి ఉంటే నేనే ఆ కవర్ చేస్తాను కాబట్టి మీరు బిందాస్ ఉండండి. ఇంకా తర్వాత వచ్చేసండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సొసైటీ కల్చర్ అని ఏదైతే మనం వాడుతున్నామో దానికి సంబంధించి వెరీ బేసిక్ పాయింట్స్ ఏంటి అనుకున్నప్పుడండి, మీరు భారతదేశంలో ఉండే మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ
అనే దాని మీద మీకు ఎప్పుడైనా సరే ప్రాథమికమైన అవగాహన ఉండి వీలైతే ఎప్పుడైనా న్యూస్ పేపర్లలో కనుక ఇలాంటి వాటి మీద న్యూస్ పేపర్లలో ఏవైనా కొన్ని ఆర్టికల్స్ వస్తే వాటిని మీరు తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రాసెస్ కూడా నేను నా యొక్క క్లాసెస్లో ఈ గురుకులం క్లాసులో చేస్తాను. నేను మ్యారేజ్ ఫ్యామిలీ అనేది, అసలు మ్యారేజ్ అనేది ఏంటి, ఎందుకు మానవుడు పెళ్లి చేసుకుంటాడు, కుటుంబాలను ఏర్పరచుకుంటాడు, తన యొక్క మ్యారిటల్ సిస్టంలో మానవుడు చేసుకుంటున్న మార్పులు ఏంటి, తన యొక్క ఫ్యామిలీ సిస్టంలో జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఐసోలేటెడ్ ఫ్యామిలీ ఇలాంటి వాటిలో వాట్ ఈజ్ ద అప్రోచ్ టువర్డ్స్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ ఆఫ్ హ్యూమన్ కైండ్, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఫ్రమ్ పాస్ట్ టు టుడే, ఇలాంటి వాటి మీద అవగాహన చేసుకోండి. ఎన్సీఆర్టీలో ఇవన్నీ ఉన్నాయి. ఎన్సీఆర్టీ ఇప్పటికీ నాకు హఠాత్తుగా గుర్తొస్తుంది. ఒక చాప్టర్లో పైన ఒక పేరా ఉంటుందండి. అసలు మానవుడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఇవాళకి ఎవరికి తెలియదండి. పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు మానవుడు అనేది ఇవాళకి తెలియదండి. తెలిసిన మీకు ఆశ్చర్యపోతారు చెప్తే. పిల్లల్ని కనడానికా? అయితే పెళ్ళి అక్కర్లేదుగా. లేదు ఎమోషనల్ బాండేజ్ కోసమా? దానికి పెళ్ళి అక్కర్లేదు కదా. సెక్సువల్ ఏదో గ్రాటిఫికేషన్, లైంగిక వాంఛా పరితృప్తి కోసమే అయితే పెళ్ళి అక్కర్లేదు కదా. మరి దేనికి మరి అర్థం కాదు. ద వెరీ వెరీ బేసిక్ ఇన్స్టిట్యూషన్ ద సొసైటీ ఏంటంటే మ్యారేజ్ అని. అది కొలాప్స్ అవుతున్న దశలో ఉన్నవాడు మనవాడు. విడాకుల రేటు పెరిగింది కదండి. కొలాప్స్ అవ్వడం అంటే అర్థం అదే కదా. మ్యారిటల్ లైఫ్లో ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? పెళ్ళయి ఆనందంగా ఉన్న జంటను చూపించండి, వేళ మీద లెక్కటొచ్చండి. అది ఇంకా అసంతృప్తి ఫ్యూచర్లో పెరుగుతుందండి అకార్డింగ్ టు సోషియాలజీ. ఇలాంటివన్నీ చదవండి. అప్పుడు ఇండియన్ మ్యారేజ్, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ మీద మీకు కమాండ్ వస్తున్నాను. అలాగే ఇండియన్ సిస్టంలో మనం గమనించాల్సిన మరొకటి ఏంటంటేనండి క్యాస్ట్. భారతదేశంలో కుల వ్యవస్థ మీద కమాండ్ తెచ్చుకోండి. కులాలు ఎప్పుడు పుట్టి ఇవన్నీ నేను ఈ గురుకులంలో ఇవన్నీ క్లాసులు చెబుతున్నాను, చెప్పబోతున్నాను. మీరు రాసేసుకోండి ఆ విషయం. నాకు అదే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే నాకు ఆ క్లాసులే గుర్తొచ్చేస్తున్నాయి యాక్చువల్గా. అలా క్యాస్ట్ అనేది ఇండియాలో ఎలా పుట్టింది, చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మొదలుకుని ఇవాళ ఉపకులాల వరకు భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది. అలాగే క్లాస్ అని, పేదవాడు ధనికుడు అన్నప్పుడు మనకి పోవర్టీ అనే పదం కనిపిస్తుందండి. పోవర్టీతో పాటు మిడిల్ క్లాస్ అనేది కూడా మనం చదవాల్సి ఉంటుంది. ద గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ అంటారండి. భారతదేశంలో మధ్యతరగతి జీవులు ఎక్కువ మంది ఉన్నారండి వెన్ కంపేరింగ్ విత్ ఆల్ ద అదర్ కంట్రీస్. ఇవాళ 50 నుంచి 60% పైగా మిడిల్ క్లాస్ ఉన్నారు ఇండియాలో. అది కూడా ప్యూర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్లో కూడా లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లేదా హయ్యర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అని 3 రకాలు ఉంటారు. ఇందులో మరి ప్యూర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడితే 50% అండి. 50% అండి వాళ్ళు ప్యూర్ మిడిల్ క్లాస్. మరి లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కలిపితే 70 to 80% అండి. వెరీ పోవర్టీలో ఉన్నవాళ్ళు, ప్యూర్ పోవర్టీ ఒక 15 to 20% అండి. హయ్యర్, వెరీ వెరీ హయ్యర్ మిలినియర్స్, బిలినియర్స్, కరోడ్పతి వాళ్ళు ఒక 10% ఉంటారు. ఇంకా వాళ్ళలో పీక్ 1% అలా ఉంటారు, అంబానీ, ఆదాని ఇలా. అందుకని ఇండియాలో క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉందో మనకు తెలియాలి, పోవర్టీ ఎలా ఉందో మనకు తెలియాలి, మిడిల్ క్లాస్ ఎలా ఉన్నారో మనకు తెలియాలి. అలాగే ఏజ్ అని, భారతదేశంలో ఇవాళ అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ అని. అసలు ఓల్డ్ ఏజ్ పాపులేషన్ మీద ఇండియాలో వృద్ధాప్యానికి సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఏం స్కీములు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అనేది మనకి ఫుల్గా తెలియాలి. నేను ఇవన్నీ నా క్లాసులో చెప్తాను. పైగా అప్పటికప్పుడు అప్డేషన్స్ కూడా ఇస్తాను. నాకు చాలా ఇష్టమైన టాపిక్లు కూడా. పైగా ఐ లైక్ దీస్ టాపిక్స్ వెరీ మచ్.
సో అందుకని మీకు ఆ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ వాళ్ళకి ఉన్న, అలాగే ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఇండియాలో ఓల్డ్ ఏజ్ మాత్రమే కాదండి, యంగ్ ఏజ్, యంగ్ పీపుల్ ఆర్ మోర్ కదండి. దాన్ని పాపులేషన్ డివిడెండ్ అంటామండి. అలాగే ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఇండియన్ సైకాలజీ లేదా ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్కి సంబంధించి గ్లోబలైజేషన్కి ఎఫెక్ట్ ఎలా ఉంది. ఇవాళ మనకి గ్లోబలైజ్ ఎఫెక్ట్ ఉంది కదండి, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ప్రపంచ దేశాల యొక్క పాశ్చాత్య నాగరికతల యొక్క ప్రభావం ఇండియా మీద ఉంది. ఇవాళ మనం ఒక సెల్ ఫోన్ తీసుకుని ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉన్న జ్ఞానము, ప్రపంచంలో ఉన్న సంస్కృతుల ప్రభావము ఇవన్నీ ఉంటాయి కదా మన మీద. ఈ ప్రాసెస్లో చూసినప్పుడు ఆ డిజిటలైజ్డ్ ఇండియన్ సొసైటీలో ఏ విధమైన మార్పులు చేర్పులు వచ్చాయి. ఇది ఇవాళ గ్లోబలైజేషన్ అయితే ఒకప్పుడు ఇండస్ట్రియలైజేషన్ యొక్క ప్రభావం, మధ్యలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం. సో భారతదేశం మీద అంటే మన యొక్క సమాజం మీద, సంస్కృతి మీద ఏ ఏ ప్రభావాలు ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుందని. ఇలా కొన్ని కేటగిరికల్గా సొసైటీ అండ్ కల్చర్కి సంబంధించిన ఏరియాస్ని ముందు ఐడెంటిఫై చేయండి. నాకు తెలిసి ఒక 15 నుంచి 20 వస్తాయండి అలాగా, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండి. ట్రాన్స్జెండర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఓల్డ్ ఏజ్, యూత్ పాపులేషను, జెండర్, ఉమెన్ ఇష్యూస్ అండ్ ఎన్జిఓస్ యొక్క పాత్ర, గ్లోబలైజేషన్ యొక్క పాత్ర, ఇలా కలిపితే ఒక 20 టాపిక్లు వస్తాయండి. ఈ 20 టాపిక్లని పేపర్ మీద రాసుకుని మీ యొక్క గోడకి తగిలించుకోండి. ఇప్పుడు మీకు న్యూస్ పేపర్లలో, కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు ఈ 20 టాపిక్స్కి రిలేటెడ్ కంటెంట్ వచ్చినా రాసుకుని అలవాటు చేసుకోండి, నోట్స్ రాసుకుని అలవాటు చేసుకోండి కరెంట్ అఫైర్స్ ద్వారా. ఇది నేను ఇవాళకి చేస్తాను. ఇవాళ ఏంటంటే నా లైఫ్ లాంగ్ చేస్తాను నేను. వాటిని తీసుకుని నేను వాటిని మీకు క్లాసెస్గా చెప్తాను. అఫ్కోర్స్ నేను ఎప్పుడు ఇవాళ తీసుకుంటే ఇవాళ చెప్పాలని రూల్ లేదు, వాడన్నిటిని క్రోడీకరించి చెప్తాం. అదే కదండి ఫ్యాకల్టీ చేయాల్సిన పని. అలా ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ని ఇచ్చే ప్రయత్నం చేయడం అని. సో మీరు ఈ టాపిక్స్ని తీసుకోండి. దాంతోపాటు ఓల్డ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు కనుక చూసినట్లయితే, ఆ ఓల్డ్ క్వశ్చన్స్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే కొద్దిగానైనా, నేను కొన్ని ఓల్డ్ క్వశ్చన్స్ తీసుకురాగల యాక్చువల్గా ఇక్కడ చాలా తేవాలని ఉంది. కానీ ఈ ఓరియంటేషన్ సెషన్స్లో ఉన్న అతిపెద్ద ఇబ్బంది మనకి ఏంటంటేనండి, ఒక 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి నేను. ఎక్కువగా చదవండి అని చెప్పడానికి 30 గంటలు తీసుకుంటే ఎలాగా, ఏం చదవాలో కంటెంట్ మీద ఎక్కువ క్లాసెస్ తీసుకోవాలి. ఇది ఓన్లీ అవగాహన. ఇక్కడ చూడండి, గ్లోబలైజేషన్ మీద ప్రశ్న వచ్చిందండి. టు వాట్ ఎక్స్టెంట్ గ్లోబలైజేషన్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఇండియా. యాక్చువల్గా నేను కొన్ని తెచ్చానండి. నా దగ్గర దాదాపు నాకు తెలిసి 50 ఓల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి టోటల్ సొసైటీ మీద, పేపర్ 1లోంచి అలాగే మీకు ఎస్ఏలోంచి కూడా చూస్తానండి. టు వాట్ ఎక్స్టెంట్ గ్లోబలైజేషన్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఇండియా అన్నాడు. అలాగే వై ఆర్ ద ట్రైబల్స్ గురించి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉందండి. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, దాన్ని నేను క్యాస్ట్ అన్నాను కదా, అందులో భాగంగా. అలాగే రీజనలిజం అండి, ప్రాంతీయవాదము అంటాం మనం. ప్రాంతీయవాదం అనేది రీజనలిజం, అది కూడా సొసైటీ అండ్ కల్చర్లో భాగంగా చదవాల్సిందేనండి. అలాగే మీకు వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ రీజనలిజం, ఈజ్ ఇట్ దట్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆన్ రీజనల్ బేసిస్ ఈవెన్చువల్లీ ప్రమోట్స్ రీజనలిజం అనేది క్వశ్చన్ అండి. ఇది జనరల్ ఎస్ఏ లేదా మన యొక్క జిఎస్లో వచ్చిన ప్రశ్నల్లో కీలకమైనది. ప్రాంతీయవాదం అనేది అసమానతల వల్ల ఎక్కువ అవుతుందా అని తాత్పర్యం అండి. ఇప్పుడు విదర్భ ఉందండి, లేకపోతే కనుక తెలంగాణ మూమెంట్ ఉందండి. విదర్భ అంటే ఇంకా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడలేదు, కానీ తెలంగాణ ఏర్పడిందిగా. కొన్ని ప్రాంతాలు అత్యంత ఏమంటామంటే డెవలప్డ్. మరి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో డెవలప్మెంట్ లేదు కదండి, మరి వాళ్ళ సమస్యలు వేరు కదా. మరి అందునే కదా బోడోల్యాండ్, నాగాల్యాండ్ ఇలాంటి వాటిలో
నాగాసు కుకీస్కి మధ్యన అక్కడ మన గొడవలు చూస్తాం. అలాగే డిస్క్రైబ్ ఎనీ 4 కల్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అండ్ రేట్ దేర్ రిలేటివ్ సిగ్నిఫికెన్స్ ఇన్ బిల్డింగ్ ఎ నేషనల్ ఐడెంటిటీ అండ్ నాకు తెలిసి ద బెస్ట్ క్వశ్చన్ అండి. ఒక 4 కల్చరల్ ఎలిమెంట్స్ తీసుకుని ఇండియన్ డైవర్సిటీని చెప్పమని అడగడం అండి. క్యాస్ట్ కావచ్చు, క్లాస్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, రీజన్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 4 ఎలిమెంట్స్ తీసుకోమన్నారు యాక్చువల్గా. వాటి వల్ల ఇండియాకి ఏ విధంగా ఒక అనాలిసిస్ చేయమని చెప్పారు. అలాగే చూడండి, డిబేట్ ద ఇష్యూ ఆఫ్ వెదర్ అండ్ హౌ కాంటెంపరీ మూమెంట్స్ ఫర్ రిసర్చ్ ఆఫ్ దళిత్ ఐడెంటిటీ. క్యాస్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. క్యాస్ట్ అనేది చాలా కీలకమండి. అలాగే ఇది చూడండి, గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఉమెన్ అని. గ్లోబలైజేషన్ కల్చర్ మీద, సొసైటీ మీద కాకుండా ఉమెన్ మీద ఎలా పడిందో అని. అలాగే ప్యాట్రియార్కీ, హౌ డస్ ప్యాట్రియార్కీ ఇంపాక్ట్ ద పొజిషన్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వర్కింగ్ ఉమెన్ ఇన్ ఇండియా. ఇక్కడ మిడిల్ క్లాస్ని, జెండర్ ఈ అన్ఈక్వాలిటీస్ని మధ్యన తీసుకున్న కొత్త ప్రశ్న అండి అది. ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ జాయింట్ ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ రాదర్ దెన్ సోషల్ వాల్యూస్ డిస్కస్. యాక్చువల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం అనేది చాలా లెబోరియస్ టాస్క్ అండి. అవి చేయడమే నా క్లాస్ యొక్క ఉద్దేశం. ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ అనే దానికి సంబంధించిన సైక్లికల్ వచ్చింది కాబట్టి అండి. మామూలుగా ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఏం చెప్తారంటేనండి, ఒకప్పుడు చిన్న ఫ్యామిలీలో ఉండేవాడు. చాలామంది ఫస్ట్లోంచే జాయింట్ ఫ్యామిలీ అనుకుంటారు. కాదని, మొదట్లో న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉండేవి. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉండేవారు. నేను మాట్లాడుతుంది కొన్ని వేల సంవత్సరాల కిందట. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టితే, ఆ పిల్లలు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పుట్టిందని. ఆ తర్వాత మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అయ్యి న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చిందని. ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీ కూడా డిసింటిగ్రేట్ అయ్యి ఐసోలేటెడ్ ఫ్యామిలీ వచ్చిందని. ఇవాళ లేటెస్ట్ ఐసోలేటెడ్ ఫ్యామిలీ అని. సోషియాలజిస్టులు ఏం చెప్తారంటే మళ్ళీ మనకి జాయింట్ ఫ్యామిలీ వస్తుంది అని చెప్తారు. ఇది సైక్లికల్ ప్రాసెస్లో ఉంటుంది. లేదా జాయింట్ ఫ్యామిలీ అనేది మనం అనుకుంటున్నట్టుగా కాకుండా వేరు వేరు రూపాల్లో ఉండవచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఒక్క ఫ్యామిలీలో 40 మంది ఉంటారు. తండ్రి, తల్లి, వాళ్ళ 4 పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు, పెళ్ళిళ్ళైన వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అందరూ ఉంటారండి. దాదాపు వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్ అండ్ జూబ్లీహిల్స్లో ఉంటుంది. నాకు తెలిసి ఒక 100 కోట్ల ఎంతో ప్రాపర్టీ అండి. దాదాపు ఒక 5 ఎకరాల్లో ఉందేమో వాళ్ళ ఇల్లు నాకు తెలిసి. అసలు ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఎవరి రూము వాళ్ళవే, ఎవరి హౌస్లు వాళ్ళవే, ఎవరి కిచెన్లు వాళ్ళవే, ఎవరి వంటలు వాళ్ళవే, ఎక్కడ కామన్గా ఉంటారు. ఎవరికి పార్కింగ్ కూడా వాళ్ళది. అంటే ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ కల్చర్లుగా అనిపించే ఇండిపెండెంట్ హౌస్లో ఉండే జాయింట్ ఫ్యామిలీ అండి. మరి జాయింట్ ఫ్యామిలీ ఉన్నట్ట లేనట్ట? వ్యాపారాలు చేసే చాలా ఫ్యామిలీస్ ఇవాళకి జాయింట్ ఫ్యామిలీస్ అండి. సో అలా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని, దాని లైఫ్ సైకిల్ని అర్థం చేసుకోమని ఇక్కడ అడుగుతున్నారండి. అలాగే మీకు discuss the various economic and socio-cultural forces that are driving increasing feminization of agriculture. భారతీయ వ్యవసాయంలో స్త్రీల యొక్క పాత్ర సింపుల్ చెప్పాలంటే. అలాగే హౌ డు యూ ద ఇండియన్ డిబేట్స్ ఆన్ సెక్యులరిజం. మనకి దాని క్యాస్ట్తో పాటు, రేషన్తో పాటు రిలీజియన్ కూడా చదవాలి, క్లాస్ కూడా చదవాలి, జెండర్ కూడా చదవాలి. సెక్యులరిజము అంటే లౌకికవాదము, మతతత్వవాదానికి సంబంధించిందండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఏజ్డ్ పాపులేషన్ ఇన్ ఇండియా. కోర్స్ ఇందాక చెప్పాను మీకు, వృద్ధులకు సంబంధించింది కూడా గ్లోబలైజేషన్ ఎలా ఉంది. అంతకుముందు వృద్ధుల యొక్క పాత్ర, వృద్ధుల యొక్క ప్రభావం ఏ విధంగా స్త్రీల మీద ఉంది అని అడిగాడండి. ఇక్కడ వృద్ధుల పాత్ర ఏ విధంగా గ్లోబలైజేషన్లో మారుతుంది, గ్లోబలైజేషన్ ప్రభావం ఏమిటి అనేదండి. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ జెండర్ డిస్పారిటీస్ ఇన్ ఇండియా. మనకి స్త్రీ పురుష భేదం, జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే, డిస్పారిటీ అంటే స్త్రీలను తక్కువ చేసి చూడటము లాంటివి. నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఆ ఉపన్యాసంలో నరేంద్ర మోడీ
మిసోగిని అనే ఒక పదం వాడి స్త్రీలను తక్కువ చేసి చూసే అన్ని రకాలైన వాటిని వ్యతిరేకించాలి. ఇప్పుడు మనం స్త్రీలను గౌరవిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటూ చెప్పిన పదాలు మనం అర్థం చేసుకుంటే ఈ జెండర్ డిస్పారిటీస్ మీద మనకి కొంచెం అవగాహన కలుగుతుంది. నేను కొన్ని ఎస్సేస్ చూపించానండి. ఇక్కడ నేను ఎస్సేస్ ఎన్ని ఉన్నాయని చెప్పడము వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు నా ఉద్దేశం. ఎస్సేలో కానీ జిఎస్లో కానీ సొసైటీ అండ్ కల్చర్ అనే ఏరియాస్ని మీరు సిలబస్లో ఉన్న పదాలను పట్టుకొని వాటితో పాటు మీరు వీటిని పూర్తిగా అవగాహన చేసుకుంటే కనుక, నేను ఇంతకుముందు వరల్డ్ హిస్టరీ మీద కూడా ఒక క్లాస్ చెప్పాను. వరల్డ్ హిస్టరీ ఎంత సింప్లిఫై చేయొచ్చు, అలాగే సొసైటీ అండ్ కల్చర్ కూడా సింప్లిఫై చేయొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. మీరు ఏమీ చదవకుండానే ఎగ్జామ్ హాల్లో రాయొచ్చు. పైగా అది GS 1లో నువ్వు రాసుకోవచ్చు, జనరల్ ఎస్ఏలో రాసుకోవచ్చు. ఏదో స్వామి కార్యం స్వకార్యంలా అనమాట. సో అలా మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ నెక్స్ట్ మరొక క్లాస్లో మరొక సెషన్ మరొక టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.